రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల చేనేత రంగం మొత్తం కుదేలయ్యే పరిస్థితి నెలకొందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు దుర్గారావు ఆరోపించారు. చేనేత రంగంలో నెలకొన్న సంక్షోభంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో గత ప్రభుత్వాల వల్ల చేనేత రంగం నష్టపోయిందని ఆవేదన చెందుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశ కూడా నీరుగారిపోయే పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉందని ఆవేదన చెందారు. ఈ ధర్నా కార్యక్రమంలో సంఘ నాయకులతో పాటు పలువురు చేనేత కార్మికులు కూడా పాల్గొన్నారు. దుర్గారావు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత మంది వృత్తిలో బతికే చేతి వృత్తిలో బతికే వాళ్ళు చేనేత కార్మికులు. ఈ రోజున చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి 80,000 మందికి నేతన్న నేస్తం 24,000 కల్పించి సహకార సంఘాలని దివాళా తీయించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రాష్ట్రంలో కాస్త మేలు జరుగుతుందని అందరం కూడా ఆశపడ్డాం. ఈయన వచ్చేసేసి కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే చేనేత బడ్జెట్ కేటాయించాడు. అటు నేతృత్వ నేస్తం ఆపేశాడు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు దాదాపు 156 కోట్ల రూపాయలు ఉంటాయి, అవి కూడా విడుదల చేయలేదు. కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే దీనికి మొత్తం బడ్జెట్లో కేవలం 5 కోట్లు మాత్రమే చేనేతకు ఉంది. మిగతా అన్ని కూడా గతంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పును చెల్లించే దానిలో మార్గంగా మాల్స్ కడతామంటున్నారు. ఈ మాల్స్ డబ్బున్న వాళ్ళకో లేకపోతే మాస్టర్ వాళ్ళకో ఇంకా పెద్ద బెడా పెట్టుబడిదారులకో తప్ప చేనేత కార్మికులకు ఉపయోగపడదు. అందుకని మేము ఈ రాష్ట్రంలో చేనేతకు 2,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించాలని ప్రస్తుతం ముందు ఇప్పుడేట్లుగా చేనేతకి నేతలు నేస్తాం. వాళ్ళు మేము మినిస్టర్ గారిని కలిసాం, అట్లాగే లోకేష్ గారిని కలిసాం. మొత్తం 82,000 మందికి మేము గత ప్రభుత్వం నేతల నేస్తం ఇచ్చిందంటే దాంట్లో 32,000 బోగస్ ఉన్నాయన్నారు. సరే, ఆ 32,000 బోగస్ తీసేసి సహకార సంఘాల్లో కానీ మాస్టర్ ఎవరి దగ్గర నేసేవాళ్ళు కానీ షెడ్లో నేసేవాళ్ళు కానీ ఒక 15,000 మంది ఉంటారమ్మా. అది ఇది కలిపి 65,000 పడిపోతుంది. నేతల నేస్తం అందరికీ వర్తించమంటే ఈ డబ్బులు తీసుకొని తాకుతారనే మాట మినిస్టర్ గారు మాట్లాడారు. ఆ తర్వాత లోకేష్ గారి దగ్గర కూడా ఈ విషయం తీసుకుపోయాం. మేము 17 డిమాండ్లు ఇస్తే దాంట్లో 5 డిమాండ్లు ఆయన అండర్లైన్ చేసుకున్నాడు. ఒకటి, సహకార సంఘం రూపాయలు కేటాయించాలి, అర్హులైన వాళ్ళందరికీ కూడాను మన ముద్రా లోన్లు ఇవ్వాలని, అట్లాగే నేతల నేస్తానికి మొత్తం షెడ్డులో నేసేవాళ్ళు కానీ ఉపవృత్తుల వాళ్ళు కానీ అందరికీ కూడాను కలిపి మొత్తం 65,000 66,000 మంది అవుతారు. వాళ్ళకి 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమైన డిమాండ్లతో ఇవాళ ధర్నా చేసి మెమోరాండం అయిపోతున్నాం. దీని తర్వాత ప్రభుత్వం దిగిరాకపోతే మళ్ళీ కమిషనర్ ఆఫీస్ దగ్గర ముట్టడి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.